Drone footage in 3, 2, 1. You said the same thing I told ya. My eyes are clear, there's no secret. I wanna know, was it serious? I need it clear, my best friend. Isn't easy to show with the weight of the world on my shoulders. I know I told you. హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చాలా రోజులైంది నేను వ్లాగ్ అయితే చేయలేదు, ఎందుకంటే నేను కొరియా నుంచి వచ్చాక ఆఫీస్ వర్క్లో కొంచెం బిజీ అయ్యా. సో ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ నాకు తెలిసి సెప్టెంబర్ కాబట్టి ఆగస్ట్లో నేను లాస్ట్ ఒక బైక్ రైడ్కి వెళ్ళాను, లాంగ్ బైక్ రైడ్. అప్పటి నుంచి మళ్ళీ వచ్చాక నేను చేసి సిటీలో ఆఫీస్ కమ్యూట్కి వాటికే వెళ్ళా. సో ఇప్పుడైతే మళ్ళీ మనం ఒక లాంగ్ రైడ్కి వెళ్ళబోతున్నాం. ఆ లాంగ్ రైడ్ ప్రిపరేషన్ అయితే నేను స్టార్ట్ చేసుకున్నా. ఫస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ 3 months అయింది నా రైడింగ్ గేర్ అసలు యూస్ చేయలే. సో ముందు నా జాకెట్ని అయితే వాష్ చేద్దామని ఫిక్స్ అయ్యా. సో ఇక్కడైతే నా జాకెట్లో ఉన్న ఆర్మర్స్ అన్ని తీసేసి నా జాకెట్ని అయితే వాష్ కోసం వేస్తున్నా. వన్స్ ఇది వాష్ అయ్యాక మనం ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ప్యాకింగ్ స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నానో అది కూడా చూపెడతా. అండ్ ఒక సెకండ్ చీకట్లోకి వచ్చా. సో మనకి ఈ వ్లాగ్ ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందంటే ఇందులో ఉన్న చీజ్ వల్ల. సో ఇందులో అయితే మన దగ్గర ఇప్పుడు ఒక డ్రోన్ అయితే ఉంది. సో నేను హైవే మీద రైడ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా మంచి సీనరీస్ వస్తే నేను డ్రోన్ షాట్స్ కూడా తీస్తాను. లెట్ మీ షో యూ ద డ్రోన్ బై ద వే. నేను తీసుకున్నది ఏం పెద్ద ఫ్యాన్సీ డ్రోన్ ఏం కాదు, నేను తీసుకున్న జస్ట్ DJI నియో డ్రోన్ అనమాట. సో బేసిక్గా ఐఎమ్ ఫుల్ DJI కెమెరా గీక్, ఎందుకంటే వాళ్ళ కెమెరాస్ చాలా బాగుంటాయి. సో నేనైతే ఇప్పుడు ఆ DJI కెమెరాని డ్రోన్ అయితే మనం యూస్ చేసి చూద్దాం ఒకసారి. నెవర్ మైండ్, డ్రోన్లో అయితే ఛార్జింగ్ లేదు. సో నేను ఇప్పుడైతే ఛార్జ్ పెట్టుకోవాలి డ్రోన్ని. అండ్ హైవే మీద వెళ్తున్నప్పుడు మీకు ఆబ్వియస్గా సీనరీస్ అయితే ఏరియల్ వ్యూలో చూపెడతా. సో స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్. కొరియా నుంచి వచ్చిన చాలా బ్లాగ్స్ అయితే ఇంకా ఉన్నాయి, అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. మధ్యలో నాకు చాలా బాగా బైక్ రైడ్కి వెళ్ళాలని ఉంది. సో బైక్ బ్లాగ్ అయితే చేయాలని వస్తుంది. పొద్దున లేచా, సో తడబడుతున్నా, ఏమనుకోకండి. సో ఇప్పుడైతే మనం జాకెట్ వాష్ చేసుకుందాం, బ్యాగ్ ప్యాక్ చేసుకుందాం. అండ్ రేపు మార్నింగ్ మనం స్టార్ట్ అవుతున్నాం. ఎక్కడికి అనేది మీరు బ్లాగ్లో ముందు చూస్తే యూ విల్ గెట్ టు నో. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్, స్టే ట్యూన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే మనం రెడీ అయిపోయాం, వచ్చేసాము. బైక్ అయితే మొత్తం ప్యాక్ చేసుకున్నా. సింపుల్గా ఒక బ్యాగ్ పెట్టేసా, కెమెరా బ్యాగ్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతా. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం. అయితే టైం వచ్చేసి 3 అవుతుంది. సో 3 o'clock కల్లా మనం షార్ప్ స్టార్ట్ అవుతున్నాం. అంటే 2:53 అనుకోండి, 7 minutes less to 3. సో లెట్స్ స్టార్ట్. హర హర్ మహాదేవ్. కోల్డ్ స్టార్ట్ అన్నీ చేసేసి ఆ బైక్ది. సో ఇప్పుడైతే మనం అదే రూట్ మనం తీసుకోబోయేది సేమ్ లాస్ట్ టైం వెళ్ళినట్టే. వీఆర్ గోయింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇక్కడ నుంచి మన AMB మాల్కి వెళ్తాం. AMB మాల్ నుంచి వీల్ గో టు అదే మన మెహదీపట్నం టోలీ చౌక్కి. అక్కడి నుంచి జాంబాగ్ నుంచి నాంపల్లి నుంచి టువర్డ్స్ LB నగర్, వనస్థలిపురం. అక్కడి నుంచి ఇంకంతే సూర్యాపేట్ నుంచి వీల్ గో టు విజయవాడ. ఖమ్మం రూట్ ట్రై చేద్దాం అనుకున్నా. మొన్నే మా నాన్న కార్లో వెళ్ళారంట ఫ్రమ్ హైదరాబాద్. సో హీ వాజ్ లైక్, అది వెళ్ళొద్దు, ఇట్స్ అప్ టు యూ. సీనరీస్ బాగుంటాయి బట్ ఇట్స్ నాట్ అ బిగ్ హైవే. సో రిటర్న్ వచ్చినప్పుడు ఆ రూట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు వెళ్తున్నప్పుడు కాన్ఫిడెంట్ ఉన్న రూట్లో వెళ్ళిపోతా. సో ట్యాంక్ అయితే ఫుల్ చేసేసుకున్నా నిన్న ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు. సో ఇప్పుడైతే మనం మెహదీపట్నం క్రాస్ చేస్తున్నాము. అరే పొద్దున 3 గంటలకి ఏంద్రా ఎంత ట్రాఫిక్ ఉంది, ఇంతమంది జనాలు ఈ టైంలో తిరుగుతున్నారంటే నాకు ఇంకా అదే అర్థం కావట్లే. ఓకే, ఎనీవేస్ చెప్పాక మనం జాంబాగ్ రూట్లోంచి వెళ్దాము. సిటీ అయితే క్రాస్ చేయడానికి నాకు ఇంకా టైం పట్టేలా ఉంది. సో మనం అయితే ఇప్పుడు మొత్తం అయితే మనం డ్రైవ్ అయితే చేద్దాం. డ్రైవ్ అంటున్నారు, డ్రైవ్ కాదురా బాయ్, రైడ్ చేస్తున్నాం మనం. ఇంకా నేను కన్ఫ్యూజన్లో ఉన్నా, ఖమ్మం రూట్ ట్రై చేద్దామా లేదా విజయవాడ రూట్లోంచి పోదామా అని. బట్ ఐ థింక్ విజయవాడ రూట్ ఇస్ బెటర్ ఫర్ మీ, బికాజ్ నాకు అలవాటు ఉన్న రూట్ అది. సో మనం విజయవాడ రూట్ నుంచి కొట్టేద్దాం.
సో ఇప్పుడైతే ఒక క్విక్ కాఫీ బ్రేక్ అయితే కాఫీ బ్రేక్ ఆగి నేను ఒక కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నా. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ నారెక్కల్ దగ్గర ఉన్నా. నారెక్కల్ నుంటే సూర్యాపేటకి హైదరాబాద్కి హాఫ్వే పాయింట్లో ఉన్నా. టైం వచ్చేసి 5 o'clock అయింది. స్లోగా వెళ్తున్నా, ఎందుకు రిస్క్ అని చెప్పి. సో మళ్ళీ మనం రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. కొంచెం సన్లైట్ వచ్చాక మళ్ళీ ప్రాపర్ రైడ్ రికార్డింగ్ అయితే చేస్తా. ఇప్పుడు చీకట్లో ఏం కనబడటం లేదు బేసిక్గా. నాకు కనబడుతుంది, వీడియోలో ఎలా వస్తుందో తెలీదు. సో వన్స్ దస్ డే లైట్ మళ్ళీ నేను రికార్డ్ చేయడం మొదలెడతా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సో ఇక్కడైతే మొత్తం చూడొచ్చు, ఆల్మోస్ట్ 6:15 అవుతుంది. సో నేను సూర్యాపేట కూడా క్రాస్ చేసి ఒక 50-60 kilometers వచ్చి ఉంటా. విజయవాడ ఇంకా 80 kilometers 90 kilometers ఉంది. టైం వచ్చేసి 6:15 అవుతుంది. యూ కెన్ సీ మంచి ఫాగ్ ఉంది, బట్ విజిబిలిటీ ఇష్యూస్ ఏం లేవు. క్రేజీ రోడ్ కండిషన్స్. రోడ్డు కూడా చాలా బాగుంది లాస్ట్ టైం వచ్చిన దానికన్నా. మంచిగా ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ పెట్టుకొని చీకట్లో అయితే కొడుతున్నా. ఇప్పుడు స్లోగా సన్ రైజ్ అవుతుంది కాబట్టి మంచి వ్లాగ్ ఫుటేజ్ అయితే షూట్ చేస్తా. సో బై ద వే నావి ఇంకా కొరియా వ్లాగ్స్ కొన్ని ఉన్నాయి, ఒక 3-4 వ్లాగ్స్ ఉన్నాయి. ఈ వ్లాగ్ అయితే ఫస్ట్ అప్లోడ్ చేస్తా. చాలా రోజులైన మోటో వ్లాగ్ పెట్టని. వన్స్ దిస్ వ్లాగ్ ఇస్ అప్లోడెడ్ ఐ విల్ ఆల్సో అప్లోడ్ ద కొరియా వ్లాగ్స్. సో స్టే ట్యూన్డ్, వాటిని కూడా చూడండి. అండ్ ఈ మధ్యన అల్గోరిథం మారిందో ఏంటో, అస్సలు వ్యూస్ అయితే రావటం లేదు. సో ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా పుష్ చేయండి వీడియోస్. అండ్ రోడ్ అయితే చూడండి, మంచి ఫాగ్ ఉంది, ఏం కనబడటం లేదు. ఐ మీన్ కనబడుతుంది, బట్ యూ కెన్ సీ మొత్తం ఫాగ్ అయితే ఉంది. సో అంటే డెన్స్ ఫాగ్ ఏం కాదు, అంటే జీరో విజిబిలిటీ ఫ్లాగ్ అయితే కాదు. జస్ట్ జోక్, జీరో విజిబిలిటీ ఫ్లాగ్ అయితే కాదు. ఫ్లాగ్ కాదురా, ఫాగ్ రా, ఆ ఫాగ్ అయితే కాదు. సో చలో దెన్ కొంచెం విజయవాడ దగ్గరలోకి వెళ్ళాక ఒకవేళ కుదిరితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర గట్రా డ్రోన్ ఎగరేసి చూపించచ్చేమో, ఏమో గ్యారంటీ లేదు. అది నేను తీసాను లేదో తెలియాలంటే ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. సో ఇప్పుడైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం బ్రేక్ఫాస్ట్ కాదు, అదే ఒక చిన్న చాయ్ బ్రేక్లా అండ్ ఇక్కడ ఒక ఫస్ట్ రౌండ్ డ్రోన్ అయితే ఎగరేసా. సో మంచి మజా వచ్చింది. ఆ ఫుటేజ్ కూడా యాడ్ చేస్తా ఇప్పుడు ఈ వీడియోలో. డ్రోన్ ఫుటేజ్ ఇన్ 3, 2, 1. These roads intersect, on each one I reflect. These lines write my story. These places change me, each one replacing, like night into morning. I miss the open air. సో నాకు తెలిసి డ్రోన్ ఫుటేజ్ అయితే చూసుంటారు, ఎలా ఉందో చెప్పండి. మళ్ళీ మంచి రోడ్డు వచ్చేసింది. ఎదురుగుండా మన కులదైవం శ్రీ సూర్య భగవానుడు మంచిగా దర్శనం ఇస్తున్నారు లైట్గా మబ్బుల్లోంచి. ఫాగ్ అయితే ఉంది మంచిగా. ఫాగా లేదా నా వైజర్ ఫాగ్ అవుతుందా? నా వైజర్ ఫాగ్ అవుతుంది. ఫాగ్ కూడా ఉంది. టెంపరేచర్ వచ్చేసి మంచి ప్లెజెంట్ 16-17 degrees. ప్లెజెంట్ కాదు, చలి అయితే వస్తుంది. బట్ ఈ జాకెట్ గేర్ అన్ని వెంట్స్ మూసేసుకున్నాం కాబట్టి ఇట్స్ ఫైన్. సో ఇప్పుడైతే మనం విజయవాడ వెళ్ళిపోదాం. విజయవాడ వెళ్ళాక మీకు ఫర్దర్గా నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నా. ఎందుకంటే రాజమండ్రి ఊరిలో కొంచెం పని ఉంది, అక్కడికి వెళ్ళాలి. సో రాజమండ్రి ఊరిలో కొన్ని సామాన్ కొనుక్కోవాలి. అవి కొనుక్కొని అక్కడి నుంచి మళ్ళీ మనం వైజాగ్ వెళ్ళిపోతాం. అదే లాస్ట్ టైం కూడా నాకు తెలిసి ఇక్కడే వీడియో తీసినట్టున్నా. మంచి రోడ్డు వచ్చింది అని చెప్పి హ్యాపీ అయ్యే లోపే ఇట్లా డైవర్షన్స్ వచ్చేస్తాయి. సో స్టే ట్యూన్డ్. ఇంకా డ్రోన్ షాట్స్ వస్తాయి. ఒకసారి ఎగరేయడానికి కాన్ఫిడెన్స్ రాలేదు, ఒకసారి ఎగరేసాక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇప్పుడు నైస్గా వెళ్ళి మంచి లొకేషన్స్లో డ్రోన్ ఎగరేద్దాం. క్లైమేట్ అండ్ లొకేషన్ ఏదో చూడండి, క్రేజీ ఉంది. పొలాల మీద అట్లా ఫాగ్ కూర్చుండిపోయింది.
సో విజయవాడ ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది, 60 ఆర్ 50కి 60 మధ్యన ఉంటుంది. సో మనం అయితే ఆ డిస్టెన్స్ కవర్ చేసేద్దాం. చాలా రోజులైంది నేను మైక్ అది ఏం చెక్ చేసుకోవటం లేదు, ఈ స్పీడ్లో ఫుటేజ్ ఎలా వస్తుందో ఏంటో. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కాగినప్పుడు చెక్ చేసుకొని మీకు ఐ విల్ ట్రై కరెక్టింగ్ ఇట్. సో అప్పటి వరకు ఈ క్లిప్ ఎలా ఉంటుందో ఐ హ్యావ్ నో ఐడియా. విజయవాడ నందిగామ నెక్స్ట్. అండ్ కొంచెం దూరం వెళ్ళి ఇంకొంచెం డైలైట్ వచ్చాక, అంటే ఈ రోడ్డు మీద కాదు, వన్స్ విజయవాడ నుంచి రాజమండ్రి రోడ్ ఎక్కాక ఐ హ్యావ్ సమ్ మోర్ టూల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో కొత్త కొత్త కెమెరా యాంగిల్స్ అవి కూడా ట్రై చేస్తా బైక్ మీద వెళ్తున్నప్పుడు. సో యా, స్టే ట్యూన్డ్ ఫర్ దట్ ఆల్సో. ఓకే, వీఆర్ కరెంట్లీ క్రాసింగ్ కృష్ణా రివర్. విజయవాడలో మనం జస్ట్ ప్రకాశం బ్యారేజ్ చూస్తాం, దాని పక్క నుంచి వెళ్తాం. బట్ దిస్ ఇస్ అస్ ఆఫిషియలీ క్రాసింగ్ ద కృష్ణా రివర్. మంచి క్లైమేట్, అన్నీ చూసారుగా, ప్రశాంతంగా ఉంది. సో యా, దిస్ ఇస్ ఇట్. సో ఇప్పుడైతే ఒక సిచ్యువేషన్ ఉంది, పెట్రోల్ 38 ఉంది. ఇందాకే ఒక పెట్రోల్ బంక్ మిస్ చేసా. సో ఇప్పుడు కట్టు వెళ్తుంది ఈ రూట్లో. నా బైక్ నేను లాస్ట్ టైం కూడా ఫేస్ చేసిన ప్రాబ్లం అదే, చాలా గట్టిగా రేంజ్ యాంగ్జైటీ అవుతుంది. ఇంకా 37 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంది. క్లైమేట్ అయితే చూడండి, ఇట్లా సూర్యుడికి ఎదురుకుండా వెళ్తున్నాడు. నా హౌ టు రికార్డింగ్, బట్ చూద్దాం. వాట్ అ సీన్ మ్యాన్, వాట్ అ సీన్. జస్ట్ ఈ పెట్రోల్ యాంగ్జైటీ లేకపోతే, అది యాంగ్జైటీ అయితే ఏం కాదు, ఎక్కడో దగ్గర ఉంటుంది పక్క. బట్ కట్టు వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే అలా విజయవాడ బార్డర్ దగ్గరికి వెళ్ళి ఆగిపోద్దేమో అనిపిస్తుంది. సో అలా ఉంది పెట్రోల్ పరిస్థితి. సో విజయవాడ ఇంకా 25-26 దగ్గర ఉంటుంది, నాకు 36 ఉంది. 10 కిలోమీటర్స్ ప్లస్ ఆర్ మైనస్. అది ఇలా ఒకసారి గట్టిగా లాగితే వదిలేస్తుంది పెట్రోల్. సో చూసుకోవాలి, నో వరీస్. నెక్స్ట్ పెట్రోల్ బంక్లో ఆగి మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేయించేద్దాం. ఇందాక కృష్ణా రివర్ దగ్గర డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నా, బట్ ఎక్కడ ఆగడానికి ప్లేస్ లేదు. ఐ హోప్ దట్స్ నాట్ ద సేమ్ సీన్ విత్ ప్రకాశం బ్యారేజ్ అవన్నీ కూడా. అక్కడైతే నాకు 100% ఎగరేయాలనుంది, బట్ లెట్స్ సీ. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతూనే ఉన్నాం హైవే మీద. హైవే కూడా దిగటంలే, పెట్రోల్ బంకులు కూడా కనపడటంలే. లెట్స్ సీ. ఈ సీన్ ఇలా చూడండి, మబ్బులు, మౌంటైన్స్, దాని మధ్యన కొండ మీద వన్ ఆఫ్ ద టాలెస్ట్ హనుమాన్జీ స్టాట్యూస్ ఆఫ్ సీన్. వావ్, జయ బజరంగ్ బలి. వాహ్, ఏముంది భయ్యా. ఇక్కడైతే డ్రోన్ ఎగరేస్తా, 100% ఎగరేస్తా. వెయిట్, లెట్ మీ ఫైండ్ అ ప్లేస్ టు స్టాప్. ఈ పక్కకు వచ్చి ఆగుదాం, ఇక్కడ డ్రోన్ ఎగరేద్దాం. అంటిల్ దెన్ లెట్స్ సీ. డ్రోన్ ఫుటేజ్ ఇన్ 3, 2, 1. Guess I'm better off alone, never know when I'll get home, but I know that home's where the heart is. Guess I'm better off this way, moving to better days. Wow, that's a thermal power plant. సో ఇప్పుడైతే మనం విజయవాడ అయితే వచ్చేసాము ఎగ్జాక్ట్గా 8 o'clockకి. సో 3 o'clock స్టార్ట్ అయ్యాడు. 3 to 4, 5, 6, 7, 8, 5 hours పట్టింది విజయవాడ రావడానికి. బట్ బై ద వే, నేను మధ్యలో బ్రేక్స్ తీసుకున్న, డ్రోన్ ఎగరేసా 2 చోట్ల. నా ఫస్ట్ కాఫీ బ్రేక్ అయితే ఆల్మోస్ట్ 20-30 minutes లాంగ్ అయిపోయింది. సో యా, అవన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్తే ఇట్ వాజ్ గుడ్ టైం. రైడింగ్ టైం వచ్చేసి ఐ థింక్ 4 hours అనుకోవచ్చు, 1 hour ఆఫ్ బ్రేక్స్ అనుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒకవేళ కాన్ఫిడెన్స్ అయితే ఉంది, ఎగరేయడానికి ప్రాబ్లం లేదు. అక్కడ రోడ్డు మీద ఆగి ఎగరేయాలంటే ప్రాబ్లం, క్రౌడ్ గ్యాదర్ అవుతుంది, అది తర్వాత ప్రాబ్లం అవుతుంది. సో అంతే. సో ఇప్పుడైతే ఫస్ట్ అక్కడికి వెళ్దాము. మన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ పక్క నుంచి వెళ్తాము. సో అది కూడా చూపెడతా. సో స్టే ట్యూన్డ్. వెల్కమ్ టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. 8:15 లోపు నేను విజయవాడ వచ్చేసా. గూగుల్ చెప్పిన టైం అయితే 8:15 అన్నాడు.
సో గూగుల్ని 3 minutesలో బీట్ చేసా విత్ బ్రేక్స్. గూగుల్ కంటిన్యూస్ డ్రైవ్తో చెప్తుంది. సో యా, బ్రేకులు తక్కువ తీసుకుని ఉంటే ఈ పాటికి ఆల్రెడీ విజయవాడ దాటేసేవాడి. బట్ నో వరీస్, మంచి మంచి డ్రోన్ షాట్స్ వచ్చాయి, మంచి మంచి లొకేషన్స్లో ఆగా. సో నో ప్రాబ్లం. సో ఇప్పుడైతే మనం విజయవాడ వచ్చేసాము. నాకు తెలిసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర డ్రోన్ ఎగరేయలేనేమో, ఎందుకంటే ఇప్పుడు భవానీలు మాల వేసుకున్న వాళ్ళందరూ టెంపుల్ దగ్గరికి వెళ్తారు. సో అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉండొచ్చు. ఫింగర్స్ క్రాస్డ్, చూద్దాం ఏమవుతుందో. బా, ఇద్దరు ఒకే లైన్లోని, ఒక ఏనుగు ఒక పంది. వెళ్ళండి రా బాబు, లెఫ్ట్ రైట్. అరే అన్న ఎత్తు తిప్పుతున్నావు. ఓకే. అరే మన ఆంధ్రాలోకి వచ్చాక ఈ బ్యారికేడ్లు ఫ్యాంటసీ అంటే వెళ్ళదు నాకు తెలీదు. హైవే మధ్యలో ర్యాండమ్గా బ్యారికేడ్లు పెట్టి పాములా డ్యాన్స్ చేస్తారు. జంక్షన్ దగ్గర ఓకే, ఇప్పుడు ఇక్కడ జంక్షన్ కాబట్టి ఓకే అగ్రీ, నేనేమన్నాను. కొన్ని దగ్గర లేదా ఊరికనే పెట్టారు, అవి ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదండి నాకు. ఎవరైనా చూస్తున్నట్టయితే అన్వాంటెడ్ లొకేషన్స్లో బ్యారికేడ్స్ తీసేయండి. దానివల్ల యాక్సిడెంట్స్ తగ్గించచ్చు అనుకుంటారు, కానీ నైట్లో అయితే దానివల్ల యాక్సిడెంట్లు అయ్యేలా ఉన్నాయి. సో యా, వాచ్ అవుట్. ఓకే, ఈ ఫ్లైఓవర్ ఎదురుగుండా ఉందో మౌంటైన్ కనబడుతుంది కదా. ఐ మీన్ హేజ్లో ఉందో సన్లైట్ వల్ల ఎట్లా కనబడుతుందో నాకైతే ఐడియా లేదు. రికార్డ్ అవుతుందో. సో ఇప్పుడు మనం ముందున్న కొండే అమ్మవారి శ్రీ ఇంద్రకీలాద్రి పర్వతం, అక్కడే కృష్ణానది ఉంది. వావ్, అదిగో కృష్ణానది. ఇప్పుడు మనం ఇంద్రకీలాద్రి మౌంటైన్ పక్క నుంచి వెళ్తున్నాము. టెంపుల్ ఎంట్రన్స్ ఇదే, అగో పైకి వెళ్ళడానికి ఇదే రోడ్డు. అదిగో ఇదే బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి కోవుల. మొత్తం గోడలా కట్టేశారు. లాస్ట్ టైం టెంపుల్ కనబడేది, అగో అదే టెంపుల్. సో దట్స్ ద టెంపుల్. లైన్ అయితే బీభత్సంగా ఉంది కిందన. అటు సైడ్ ఏమో ఇది ప్రకాశం బ్యారేజ్. డ్రోన్ అనుకున్నా. లెట్స్ సీ ఈ ఫ్లైఓవర్ కిందకి వెళ్తే ఏమైనా ఛాన్స్ ఉండొచ్చేమో. చాలా క్విక్గా అయితే డ్రోన్ అక్కడ ఎగరేసా, బట్ క్రౌడ్ గ్యాదర్ అవ్వడం స్టార్ట్ అయింది. సో వెంటనే అన్నీ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయితే అయిపోయా. సో మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఓకే, అట్లీస్ట్ ఒక 70% సాటిస్ఫాక్షన్ ఉంది. సమ్ కైండ్ ఆఫ్ ఫుటేజ్ అయితే దొరికింది. సో అది కూడా యాడ్ చేస్తా. డ్రోన్ ఫుటేజ్ ఇన్ 3, 2, 1. But I know that who's where the heart is. Who's where the heart is. సో ఇప్పుడైతే నేను విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ అయితే దాటేసా. ఫస్ట్లో ఈ ఫ్లైఓవర్ లేనప్పుడు ఎంత ప్రాబ్లం ఉండేదో. మెయిన్ బెంజ్ సర్కిల్ ట్రాఫిక్ నుంచి వెళ్ళాల్సి ఉండే, ఇప్పుడు హ్యాపీగా ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి పాత రూట్, అంటే నేను బెంగళూరు నుంచి వైజాగ్ బోల్డ్సాల్ వెళ్ళే కదా. సో అప్పుడు ఆ రూట్ గుర్తున్నప్పుడు హనుమాన్ జంక్షన్ యూస్ టు బీ అనదర్ బిగ్ ప్రాబ్లం. అక్కడ కూడా అంటే సిటీలోంచి వెళ్ళాల్సి ఉండే, సో ట్రాఫిక్ ప్రాబ్లం అక్కడ కూడా ఉండేది. ఇప్పుడు అది కూడా బైపాస్ చేసేసారు. రాజమండ్రి ఊరికి బైపాస్ అయిపోయింది. కానీ హోల్డ్ ఎ మినిట్, నేను రాజమండ్రి ఊర్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో యా, సిగ్నల్ ఉందా ఏంది ఇది? ఓకే, ఏం లేదు, మాన్యువల్ ఆరెంజ్ బ్లింకింగ్. సో వెళ్ళిపోవడమే. సో ఇప్పుడైతే మనం విజయవాడ సిటీలోనే ఉన్నాం. కైండ్ ఆఫ్ 8:30 అయింది. డ్రోన్ ఎగరేసి అక్కడ అన్నీ మళ్ళీ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి టైం పట్టింది.
ఇంకొక డ్రోన్ స్టాప్ అంతే, దట్ మైట్ బీ నియర్ రాజమండ్రి. మేబీ ప్రకాశం బ్యారేజ్ చూపెట్టా కాబట్టి ధవళేశ్వరం బ్యారేజ్ కూడా చూపెట్టేస్తే పని అయిపోద్ది. సో లెట్స్ సీ. సో ఇప్పుడైతే మనం వెళ్తూనే ఉంటాం, వెళ్ళాలి తప్పదు. సో ఇదంతా విజయవాడ సిటీ మీరు చూడొచ్చు. అది చూస్తే సప్పని ఎగరేయాలనిపించింది. గేమ్లు అందుకే ఎక్కువ ఆడద్దు అంటారు. బాబోయ్ పొగ కెరోసిన్ పోసి నడుపుతున్నట్టు ఉన్నాడు భయ్య. ఏలూరు 54 కిలోమీటర్స్, రాజమండ్రి అంతా చెప్పలే భయ్య. ఓకే లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం విజయవాడ సిటీ అయితే క్రాస్ చేస్తాము. ఇది వచ్చేసి చెన్నై టు కలకత్తా హైవే అనమాట. ఇదే రేంజ్లో ఉంటుంది. సో ఒకటే కొట్టుడు రాజమండ్రి ఊరు వరకు. మధ్యలో ఎక్కడైనా చూసి బ్రేక్ఫాస్ట్లాగా ఏదైనా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్య తింటా. ఎందుకంటే ఎంత లేట్ అయినా ఇంటికి వెళ్ళి లంచ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. సో ఈ హైవే మీద అయితే కాన్స్టెంట్గా హై స్పీడ్స్ కొట్టుకుంటూ వెళ్ళొచ్చు, బట్ ఏం సేఫ్ లిమిట్. ఓకే, ఈ హైవే యాక్చువల్గా అఫీషియల్గా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, టోల్ గేట్ వచ్చింది కాబట్టి. ఇప్పుడైతే మనం ఏలూరు దాటాము. ఏలూరు దాటాక గరుడ ఫుడ్ కోర్ట్ అని చెప్పి ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఇక్కడే ఆగా, ఫుడ్ బాగుంటుంది. సో ఇక్కడైతే ఆగా. సో ఇక ఇప్పుడు ఏదైనా క్విక్గా బ్రేక్ఫాస్ట్లా తినేసి రాజమండ్రి వెళ్ళి, బేసిక్గా రాజమండ్రిలో పని ఏంటంటే స్వీట్స్ కొనుక్కోవాలి. స్వీట్స్ కొనుక్కొని అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోతా. సో ఇప్పటివరకు లైక్ చేశారంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ట్రై చేస్తా ధవళేశ్వరం బ్యారేజ్ కూడా మన ఏరియల్ వ్యూలో డ్రోన్ ఫుటేజ్ తీయడానికి. అండ్ డ్రోన్ ఫుటేజ్ క్వాలిటీ ఎలాగ ఉంటుందో ఇంకా ఐడియా లేదు, అది కూడా ఒకసారి చెక్ చేస్తాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ద వీడియో. ఆల్సో ఇప్పటివరకు లైక్ అయితే నొక్కేసి ఉండాలి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ బైక్ దగ్గరికి వెళ్ళి విల్ స్టార్ట్ అవర్ జర్నీ బ్యాక్ కాదు అదే ఫార్వర్డ్. సో ఇప్పుడు మనం రాజమండ్రి వెళ్ళాలి. రాజమండ్రి వెళ్ళాక అక్కడ ఆగుతాము. అక్కడి నుంచి వీల్ గో టు విశాఖపట్నం. సో మ్యాక్సిమం సాయంత్రం మధ్యాహ్నం 2 కానీ 3 కానీ అవ్వచ్చు. సో లెట్స్ సీ. సో మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్ చేసాక అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాజమండ్రి. సో రాజమండ్రి ఇక్కడి నుంచి 90 కిలోమీటర్స్ అనుకుంటా. 90 కాదు, 79 80 కిలోమీటర్స్ అనుకుంటా. సో రాజమండ్రి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే ఇక్కడ డ్రోన్ ఎగరేసా. సో డ్రోన్ ఫుటేజ్ అయితే మీకు వస్తుంది. ఇంకెక్కడైనా మంచి లొకేషన్ ఉంటే లాస్ట్ ఒకసారి డ్రోన్ ఎగరేసేసి ఐ విల్ గో. సో ఇప్పుడైతే మనం ఇప్పుడు మీరు చూస్తున్నాను అది గోదావరి బ్రిడ్జ్ అనమాట. ఇందాక అక్కడ ఎవరో ఉన్నారు సరిగ్గా చెప్పాలి. సో ఇప్పుడైతే మనం స్వీట్ షాప్కి అయితే వెళ్ళిపోదాం. బేసిక్గా ఇక్కడ గంగరాజు పాలకోవా అని చెప్పి చాలా ఫేమస్ అన్నమాట. సో దానికోసం అని వెళ్తున్నా. సో ఇక్కడ నుంచి ఇంకో 5 minutes జర్నీ ఉంది అక్కడికి.
అక్కడికి వెళ్ళి అది పెడతా. ఈ లోపల నేను కూడా గోదావరి రివర్ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేస్తా. దాన్ని కూడా మన నార్మల్ మోటో వ్లాగ్ స్టైల్లో రికార్డ్ చేస్తా. సో ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జ్ ఏదైతే నేను ఎక్కుతున్నానో ఇది ఒక స్పెషల్ బ్రిడ్జ్ అనమాట. ఇది ఇంకొంచెంసేపట్లో కింద నుంచి ట్రైన్ వెళ్తుంది, పైనుంచి వెహికల్స్ వెళ్తాయి. సో అది మనం వెళ్ళబోయే బ్రిడ్జ్ అనమాట. సో ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ పైనుంచి వెళ్తున్నాము. సో ఇదే రాజమండ్రి ఫేమస్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, అది కూడా ఆర్చ్ బ్రిడ్జ్ అనమాట. అది కూడా బాగా ఫేమస్. అది ప్రాపర్ రైల్వే, దాని మీద రోడ్ లేదు. ఇంకా దూరంలో అటు సైడ్ మెయిన్ కొవ్వూరు బ్రిడ్జ్ ఉంటుంది. ఒకవేళ నేను రాజమండ్రి సిటీలోకి వచ్చే ప్లాన్ లేకపోయి ఉంటే ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళేవాడిని. ఇది వచ్చేసి రాజమండ్రి మెయిన్ బ్రిడ్జ్ అనమాట. కిందన గోదావరి రివర్ ఉంది. చాలా లాంగ్ కూడా ఉంటుంది. ఐ మీన్ గోదావరి స్పాన్ ఇస్ టూ హ్యూజ్. ఆల్మోస్ట్ 2 kilometers విడ్త్ ఎంత ఉంటుంది ఈ ఏరియాలో. 2.5 2.6 kilometers విడ్త్ ఉంటుంది. సో అంటే ఆ బ్రిడ్జ్ లెంత్ బట్టి నేను చెప్తున్నా. సో ఇప్పుడైతే మనం ఈ రివర్ అయితే క్రాస్ చేస్తున్నాం. తర్వాత రివర్కి ఇప్పుడు నేను వెనకాల సైడు కొవ్వూరు, అటు సైడు రాజమండ్రి అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ ఏరియా అంతా కొవ్వూరు అని అన్నారు. ఇటు సైడ్ వచ్చేసరికి రాజమండ్రి అయిపోద్ది. దేర్ యు గో, దట్స్ ద సిటీ. లేదండి, మా ఊరే వైజాగ్, అక్కడికి వెళ్తున్నా. కాదు హైదరాబాద్. ఓకే, ఐఎమ్ సారీ ఎవరైతే మైక్ వెంట ఆడియో ఉన్నారో. చాలా గట్టిగా మాట్లాడా. నాకు తెలిసి మైక్లో దవా అని వచ్చి ఉంటుంది సౌండ్. సడన్గా స్పైక్ అయి ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే. ర్యాండమ్ కాన్వర్సేషన్ విత్ స్ట్రేంజర్. కిందన ట్రైన్ కూడా వెళ్తుంది. ఐ మీన్ ట్రైన్ వెళ్ళటం లేదు, ట్రైన్ వెళ్ళే వే, ఐ మీన్ రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఏం మాట్లాడుతున్నాను నేను? పొద్దుగాల ఏం మాట్లాడుతున్నావు హారుగా నువ్వు? పొద్దుగాల కాదులే, ఆల్మోస్ట్ 12 అయింది. ఇక్కడ 12 అయిందంటే నేను వైజాగ్ వెళ్ళేసరికి 3 అవుతుంది. లాస్ట్ టైం అట్లీస్ట్ 2కి వెళ్ళా. ఈసారి ఇంకా దారుణం స్లో వెళ్తున్నా. లెట్ మీ సీ. ఓకే, సో ఇదైతే స్వీట్ షాప్ అనమాట. ఇక్కడ మనకు కావాల్సిన స్వీట్స్ అయితే తీసేసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మ్యాప్లో రూట్ వైజాగ్ పెట్టేస్తాం. ఇంకా 4 అవుతుందా? 203 kilometers ఉంది. ఏంది రూటు? అబ్బా, దిస్ ఇస్ ద లాస్ట్ లెగ్ ఆఫ్ ద జర్నీ. లాస్ట్ 150 kilometers left to Visakhapatnam. I'm going to send it. Time is 12:44. I mean almost 1. So mostly I'll try to reach Visakhapatnam by 3 p.m. So let's see. So even my GoPro camera is almost dead. So I'll just switch off the video here, shoot the outro once I go home.